అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత? చెప్పా కదా మా ఆవిడ భుజం మీద చేద్దామని చేయలేగట్లా, అందుకే ఇలా పట్టుకో. టాస్క్లు చూసారు కదా, ఈ షోల్డర్. అసలు ఆడారా మీరు టాస్క్లు? ఆడలేదని బయట టాక్. అసలు మీరు చూసారా? మీరు చూడలేదని నా టాక్. నేను చూసానండి. నాకు ఎక్కడ అంటే మీరు ఆడారు, బిగ్ బాస్ మాకు చూపించలేదా, లేకపోతే ఆ ఫుటేజ్ అన్నది కట్ చేశారా అన్నది మాకు డౌట్. కాలచక్రం ఆడాను. కాలచక్రంలో టాస్క్లు మీరు చూస్తుంటే కళ్యాణ్కి నేను చెప్పింది నేనే. సుమన్ గారు మధ్యలో ఉండిపోయారు, వెళ్ళి సుమన్ గారు ట్యాకిల్ చేయమని ఐడియా ఇచ్చింది నేనే. తర్వాత స్టార్ తీసుకునే టాస్క్ ఏదైతే ఉందో, స్టార్ ఫ్లోరా అన్ఫార్చునేట్లీ మిస్ అవుతే ఆ టాస్క్ ఆడాను. గడ్డం తగిలింది, ఇది దెబ్బ తగిలింది. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మీరు ఆ బెలూన్స్ పైన బాల్స్ పైన ఏదైతే ఉన్నాయో దాంట్లో మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే హైట్ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది, కొడదామని బర్నీ గారు కూడా అలా నుంచున్నాం. దాని తర్వాత తెలిసింది ఏంటి అలా కాదని. అప్పటికే ఇదిగో నాకు చిన్న సైజ్ సర్జరీ అయింది, నా ఏలు మీకు తెలియదు, యాక్చువల్ 20 days నుంచి ప్రాబ్లం ఉంది నాకు. ఈ ఛాలెంజెస్ ఉన్నా కూడా నేను ఆడాను, ఎందుకంటే అమ్మాయిలు నేను స్ట్రాంగ్గా నమ్మా. తనుజ గారు నేను తర్వాత రీతు స్ట్రాంగ్గా ఆడతారు కదా, బాల్స్ వేస్తారు బ్లూ టీంలో అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ వేయలేకపోయారు. ఆ బీన్ బ్యాగ్ మీద ఆ వారంలో కూర్చుంది అదే నాకు గుర్తుండి, అరే అనవసరం మిస్ అయిపోయానే ఒక స్పోర్ట్స్ పర్సన్ అన్నాను. అనుకున్నాక ఆ రోజు రాత్రి మీరు చూస్తే టైర్ టాస్క్ ఆడా కదా, దివ్య గారును శ్రీజాను టైర్ టాస్క్ ఆడా కదా, చూసారా? నమ్ముతున్నారు, ನೀವು వింటున్నారు, నమ్ముతున్నారు. దాని తర్వాత నెక్స్ట్ కళ్యాణ్తో ఆడాలన్నప్పుడు ఆటోమేటిక్ నేనే సోలోకి వెళ్ళి ఆడాను కదా. కళ్యాణ్ ఈజ్ ఆఫ్ 23 or 22, ఐఎమ్ ఆఫ్ 43. బట్ స్టిల్ ఇదిగో నేను దానికోసం టాస్క్ కోసం సన్నపడిపోయాను. నేను మా వైఫ్ గుర్తుపడలేదు, ఎవరో కొత్త అతను వచ్చారు అనుకున్నాను ఇంటికి. అరే నా టైప్ కాదు, ఎంగగా ఉన్నాను అనుకున్నారు. సరే, సో ఆడాను కదా. ఆడి ఓడిపోతాం అంటే నాకు ఆ టాస్క్లోనే కాలు బెనికినా కూడా నేను, మీరు నమ్ముతారు లేదు, తర్వాత కళ్యాణ్ నా మీద పడితే ఆ లోపలే బెనికిన కాలు సెట్ కూడా చేసుకున్నా. సినిమాలు అంటారు చూసారా, అలా సెట్ చేసుకున్నాను, ఆడాను కదా. దాని తర్వాత రోజు హిప్పో ఫీడ్ చేయాలన్నప్పుడు 2 balls నేను ఆడాను కదా. దాని తర్వాత కళ్యాణ్ ట్యాకిల్ చేశాను కదా. ట్యాకిల్ చేసాక ఇంకా ఎక్కువ ఇంజరీస్ అయినప్పుడు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో, తగ్గితే ఆటోమేటిక్గా మీరు నా డైలాగ్ని అప్రిషియేట్ చేస్తాను. నేను తగ్గుతేనే ఎందుకు తగ్గారని అంటున్నారు. సో కాదు, సమయస్ఫూర్తి ఉండాలి మనకి, ఒక సెన్స్ ఆఫ్ మైండ్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఇప్పుడు కొంచెం వెనకడిగేస్తే ఓకే, ముందు తర్వాత ఆడొచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు మాత్రమే ఆగాను, అదే జరిగింది, అంతే సింపుల్. ఓకే, అండ్ ఎందుకంటే ఎప్పుడు చూసినా సరే ఒక చోటే కూర్చోవడం, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళందరం కూడా చాలా డిసప్పాయింట్ అయినాం. ఎందుకు ఈయన అక్కడే కూర్చుంటారు, ఎందుకు ఎవరితో కూడా మింగిల్ అవ్వరు, కూర్చుంటేనే కదా వాళ్ళ లోపల ఉన్నవి ఎమోషన్స్ అన్నవి బయటకు వస్తాయి, ఈయనేంటి అన్నది తెలుస్తుంది. సో అలా లోపల పెట్టుకోవడం వల్ల ఈయన గేమ్ని ఈయనే ఎఫెక్ట్ చేసుకుంటున్నారు కదా అన్నట్టు కూడా అనుకున్న వాళ్ళు ఉన్నారు, ఓటైన వాళ్ళు కూడా ఉన్నారు. మైక్ పద్దాకి ఎక్కడ ఎందుకు పెడుతున్నారు? మీ వాయిస్ ఇక్కడ ఎందుకు పెట్టకూడదు? అలాగే కూర్చున్నప్పుడు కూడా నేను ఎక్కడ కంఫర్ట్ ఉందో అక్కడ కూర్చున్నా. నేను అర్థం కాల, నేను వెళ్ళైతే స్టోవ్ మీద కూర్చోలేను కదా, సోఫా మీద కూర్చున్నాను, బీన్ బ్యాగ్ మీద కూర్చున్నాను, వేరే వేరే ప్రాంతాల్లో కూర్చున్నాను. ఆ పాయింట్ అన్నది ఎవరు కూడా లేదు. నేను ఎక్కడ కూర్చున్నాను అక్కడే చూసినట్టున్నారు మీరు. అవును, మరి మాకు అవే చూపిస్తున్నారు. ఫ్రీజ్ చేసి చూసుంటారు ఆ ఫ్రేమ్. ఎందుకు అట్లా కూర్చుంటారు అని చెప్పి వేరు వేరు చోట్ల ఎక్కడికి బాగుంది అక్కడ నీట్గా మట్టి లేని చోట, దుమ్ము లేని చోట కూర్చున్నాను నేను. ఈ హ్యూమరే మేము మిస్ అయ్యామండి హౌస్ లో. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో హ్యూమర్ మెయింటైన్ చేసేవాడు మీరు ఉంటే నాతో పాటు. నేనుంటేను మరి అప్పీల్ చేసుకోవడానికి నాకు రిక్వెస్ట్ లేదు, అప్పుడు నామినేట్ చేయాలి కదా, అప్పుడు మళ్ళీ ఫైట్ చేసుకునే వాళ్ళం గట్టిగా. ఓకే, అండ్ రీతు ఎమోషన్స్ అన్నవి రియల్ ఆ ఫేకా? నాకు డ్రామా క్వీన్ లాగా అనిపించారు, కానీ తను స్ట్రాంగ్ కంటెస్టెంట్, స్టాండ్ తీసుకుంటారు. కానీ ఆమె చెప్పడం ఏంటంటే, అంటే ఆమె మనసులోకి లేకపోతే బ్రెయిన్లోకి నేను తొంగి చూసి నేను చెప్పలేను కదా, నిజంగా ఆమె అలాగేనేమో నాకు అలా అనిపించింది డ్రామా క్వీన్ లాగా. ఓడిపోతే శ్రీజ వీళ్ళతో కలిపి ఆడినప్పుడు ఆ బాల్ వెళ్ళినప్పుడు ఫ్లోరా గెలిచినప్పుడు అంత డ్రామా ఎందుకు చేసింది, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా అయిపోయిందా వెనక బయట ఏదైనా అనిపించింది, కంగారు వేసింది కొంచెంసేపు, ఎందుకు అంత ఇడుపులు అరుపులు ఓడిదేవిడా. నేను అల్లకే అంది, చికెన్ సీక్రెట్ టాస్క్లో ఆమె తింది, తర్వాత బ్రౌనీ వస్తే ఆమె తింది, పులిహోర ఆమె తింది, టాస్క్ ఓడిపోతే నేనేం తినకుండా తిట్లు తిన్నాను అక్కడ. మరి నేనేమనాలి, అన్లక్కీ అనుకోవాలా? కాదు కదా, లక్కీయే కదా, అది అంతే. ఫైనల్గా ఏమి ఆడని ఫ్లోరా గారు ఇప్పటి వరకు కూడా సేవ్ అవుతూ వచ్చారు. ఆడుతున్న మీరు బయటకు వచ్చేసారు, ఏదో ఒక చోట ఇద్దరు మీరు ఎక్స్ప్రెసివ్ అంటే బయటకు చెప్తున్నా ఏదో ఒక రకంగా, బట్ మీరు ఇవాళ బయట ఉన్నారు, ఏమి ఆడని ఆవిడ లోపల ఉన్నారు. సో ఇది ఫెయిర్ అంటారా, అన్ఫెయిర్ అంటారా? ఇది నిజంగా జనాలు ఓటింగ్ వల్లనే మీరు బయటకు వచ్చారనుకుంటున్నారా? భగత్ సింగ్ ఫోటో మన నోటు మీద లేదు, గాంధీజీ ఫోటో మాత్రమే ఉంది. సమాధానం అర్థమైపోయిందా మీకు? అలాగే బాగా ఆడంటే బయటకు వచ్చేస్తే మిమ్మల్ని అందరూ కలిసి చక్కగా మాట్లాడాలనుకున్నాను, బాగానో లోపలే ఉండిపోయారు, మిమ్మల్ని కలవలేకపోయారు. రేపు పొద్దున నిజంగా బయటకు వచ్చి కూడా మీరు ఇంతమంది మైక్ తీసుకొచ్చి పెడతారలేదు నాకు తెలియదు, అంతే సింపుల్.
హాయ్ మ్యామ్. యా హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా ఎక్స్పెక్ట్ చేశారు ఆయన లోపల ఉండాలి, ఆయనలో ఉన్న హ్యూమరస్ బయటికి రావాలి, తనేంటో జనాలకి తెలియాలి అని చెప్పి మీరు చాలా వరకు బయట నుంచి ట్రై చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆయన బయటికి రావడం జరిగింది. సో హౌ యూర్ ఫీలింగ్ మ్యామ్? ఫీలింగ్ అదే చెప్తున్నాను కదా, బికాజ్ సార్ రానంత వరకు ఐ వాజ్ ఆల్సో లిటిల్ అప్సెట్. ఇంకా కొంచెం ఉంటే బాగుండేది అని అనిపించింది. బట్ యా, అండ్ మోర్ ఓవర్ నేనేం ఆలోచించలేదు దాని గురించి. బట్ మై ఇన్స్టా ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ద మెసేజెస్ అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి. సో ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ ద కైండ్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ ద ఆర్గానిక్ ఫ్యాన్స్ ఎవరైతే వచ్చారో నిజంగా వాళ్ళకందరికీ మళ్ళీ నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఒక పర్సన్ని అర్థం చేసుకుని, ఎందుకంటే దే గివెన్ ఆ అగ్ని పరీక్ష నుంచి వాళ్ళు చూస్తున్నారు, ఆ టైం ఇచ్చారు, ఒక మనిషి గురించి ఆలోచించి టైం తీసుకుని దే హ్యావ్ పాస్డ్, వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చారు, ఓకే దిస్ ఈజ్ వాట్ దిస్ పర్సన్ ఈజ్ అని చెప్పేసి. సో ఆటోమేటిక్గా నాకు అదే అనిపించింది, వావ్ నిజంగానే ఆలోచించి ఇలా ఉండే వాళ్ళు మనుషులు కూడా ఉన్నారు ఇవాళ రేపు. సో వాళ్ళే హరీష్ గారికి ఫ్యాన్స్ అయ్యారు. సో అండ్ ఆయన జర్నీ చూపించినప్పుడు సంజన ఫ్లోరాతో ఒక మాట అన్నారు, ఇలాంటి ఆయన ఉండకూడదు, ఆయన బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఒక మాట అన్నారు. దానికి అక్కడ కూడా ఆయన రియాక్షన్ ఇవ్వలేదు, ఇక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. సో మీరు ఏమైనా మాట్లాడతారు దానికి? ఈయన రియాక్షన్ ఇవ్వలేదు అని అంటే ఆబ్వియస్లీ అక్కడ దేనికి కూడా ఆయన రియాక్షన్ ఇవ్వలేదు. ఇట్స్ అ జర్నీ, పార్ట్ ఆఫ్ జర్నీ అని చెప్పి చూపించారు. అలా స్క్రీన్ మీద చూసి రియాక్షన్ ఇవ్వడం కన్నా కూడా వాట్ షీ ఈజ్ అనేది ఇంకా దానికంటే ఎక్కువే తెలుసు ఇంకి ఆబ్వియస్లీ. ఇంకా అందుకనే వాళ్ళకు డిస్టెన్స్ ఉంది, దే ఆర్ మెయింటైనింగ్ ఇట్. అండ్ ద కైండ్ ఆఫ్ పర్సనాలిటీ షీ క్యారీస్, అది ఆబ్వియస్లీ జెన్యూనిటీగా ఆయనకి కూడా అది అంత సెట్ అవ్వదు. అండ్ లాస్ట్ డే అలాగే అన్నారు, మా మదర్ అయినా సరే ఆ ప్లేస్లో ఉంటే నేను బయటికి పంపించేస్తానని చెప్పేసి అని అన్నారు. సో ఆబ్వియస్లీ అదే అనుకున్నా, రియాక్షన్ ఇన్ ద సెన్స్ దేనికి రియాక్షన్ ఇవ్వలేదు ఆయన అక్కడ. సో ఇట్స్ మెసేజ్ వాట్ బిగ్ బాస్ వాంట్స్ టు పాస్ ఆన్ టు హిమ్. సో జస్ట్ నాగార్జున సార్ పక్కన ఉండి చూశారు అంతే. సో హీ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ అది తీసుకుని వచ్చేసారు అంతే. సో ఇవాళ ఈయన బయటగా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏం చెప్తారు? ఓటింగ్ అంటారా, లేకపోతే ఆయన పర్సనాలిటీ అంటారా, లేకపోతే బిగ్ బాస్ టీం కావాలనే చేశారంటారా? ఓటింగ్ అయితే నేను చెప్పలేను, బికాజ్ అది ఎవరికి తెలియదు కాబట్టి. సో షో పరంగా కూడా నేనేం అనను. ఇట్స్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఓన్లీ. నాకు కూడా క్లియర్గా తెలియదు. బికాజ్ బట్ వన్ డౌట్ నాకు ఏంటంటే ద ఫ్లోరా అండ్ విల్, బికాజ్ బిగ్ బాస్ షో అనేది పర్సనాలిటీ చూపించాలి, నీడ్ టు టేక్ స్టాండ్ అండ్ వోకల్గా ఉండాలి, డాన్స్ ఆడాలి. సో ఈ విషయాల్లో ఎక్కడ కూడా ఈయన ల్యాక్ అవ్వలేదు. అండ్ సో వాట్ కుడ్ బి ద రీజన్ అనేది స్లోగా ఇంకా అన్ఫోల్డ్ చేస్తాను నేను, చూద్దాము. యాక్చువల్లీ అంటే ఆలోచించే కొద్దీ ఇంకా వేరే పాయింట్స్ ఏమైనా అనిపిస్తాయి. ఎందుకంటే టు బీ ఫ్రాంక్ ఇంకా డిజర్వింగ్ వాళ్ళు ఇప్పుడు ఫ్లోరా గారు ఉన్నారు. సో ఫ్లోరా గారి మీద వీళ్ళని తీసేయడం అనేది, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రియా ఆర్ మనీష్, ఐ ఫెల్ట్ దట్ మేబీ సమ్ అన్ఫేర్ అయితే జరిగిందనేసి అనిపించింది నాకు అది. అండ్ ఫైనల్గా ఆయనకి మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే ఆర్ యూ యాక్సెప్టెడ్, అంటే మళ్ళీ వెళ్ళడానికి మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఆబ్వియస్లీ ఇప్పుడు సార్ ఓకే అంటే డెఫినెట్లీ నేను మళ్ళీ స్ట్రాంగ్గా అయ్యి ఓకే చెప్తాను నేను అది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.